రాయదుర్గం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింధనూరు నాగరాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థి గతంలో మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. కాకపోతే వీరిద్దరూ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ఎకరా భూమి 3 సెంట్లు స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఇండస్ట్రీస్ సంస్థలతో మాట్లాడి ఇండస్ట్రీని తెచ్చి అనేక మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మా ప్రయత్నం చేస్తాము. అందువలన వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడున్న 2 పార్టీల కన్నా భిన్నంగా మా పరిపాలన ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇద్దరు అభ్యర్థుల గురించి చెప్పాలంటే ఈరోజు ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది, ఒకరు మినిస్టర్ కావడం జరిగింది. కాకపోతే 5 రోజులు 6 రోజులైనా కూడా ఈ రోజుకి